ఒక సమస్య వచ్చిందంటే పరిష్కారం చేయడానికి కూర్చొని ఆలోచించాలి. వ్యాపారస్తుల్ని మేధావుల్ని వేధించకూడదు. వ్యాపారస్తులు అద్భుతంగా అభివృద్ధి చెందాలి. ఒక విషయం చెప్పి నేను విరమిస్తాను. సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేసే సమయం కాదు. సంక్షిప్తంగా సారాన్ని మాత్రమే చెబుతున్నాను. ఈ శరీరం కూడా ఇప్పుడు ఎంబడే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ తీసుకొని గుంటూరుకి వెళ్ళాలి. సాయంత్రం కార్యక్రమం ఉంది. విశ్వమందిరంలో ఉగాది రోజు ఉదయం పూట లేకుండా ఎప్పుడు కూడా కార్యక్రమం లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చానంటే ఇది కూడా విశ్వమందిరం అనుకున్నాను. కాబట్టి ఈ సంస్థ ద్వారా ప్రపంచానికి సనాధర్మం యొక్క గొప్పదనం, అందరి యొక్క పీఠాధిపతుల్ని కలిపి, అందరి యొక్క మేధావుల్ని కలిపి, మేధావులకు కొరత లేదు, మనకి పీఠాధిపతులకు కొరత లేదు, మహనీయులకు కొరత లేదు. వీళ్ళందరినీ చక్కగా ఎప్పుడు ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటూ సమైక్యంగా కృషి చేస్తే భారతదేశం శక్తివంతమైన దేశంగా వస్తుంది. ఒక్కసారి చూడండి, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అని చెప్పేసి వారానికి పెట్టిన పేర్లేంటి? ఏదైతే సోలార్ కుటుంబం ఉందో, సోలార్ ఫ్యామిలీ ఉందో, ఆ ఫ్యామిలీలో నవగ్రహాల్లో ఛాయాగ్రహాలు 2 తీసేస్తే మిగతా 7 వారాలుగా పెట్టినాం, 7 రోజులుగా పెట్టుకున్నాం. అంటే అర్థం ఏంటి? వాటి యొక్క ప్రభావం, వాటి యొక్క ఆ కదలికల వల్ల వచ్చేటువంటి ఇది విశ్వం మొత్తం ఉంటుంది. మన భూమి మీద కూడా ఉంటుంది, మన మీద కూడా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా జన్మించినటువంటి ఆ యొక్క నక్షత్రాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి ఉంటుంది. దిస్ ఇస్ ద ప్రాక్టికల్ సైన్స్. అర్థం చేసుకుంటే, అర్థం చేసుకోలేకపోతే ఏదో అయోమయం అనుకోవచ్చు. ఆదివారం నాడు ఆదిత్యుని, సోమవారం నాడు చంద్రుణ్ణి, మంగళవారం నాడు కుజగ్రహాన్ని, బుధవారం నాడు బుధగ్రహాన్ని, గురువారం నాడు గురుగ్రహాన్ని, శుక్రవారం నాడు శుక్రగ్రహాన్ని, శనివారం నాడు శనిగ్రహాన్ని ఆరాధించమని, అలాగే కాకుండా శనికి దగ్గరైనటువంటి గ్రహం రాహుది, మంగళానికి చెందినటువంటిది కేతు, ఈ రెండింటిని కూడా ఆ రోజున ఆరాధన చేయమని, ఆ సూర్య కుటుంబాన్ని సేవించమని చెప్పిన విశ్వజనీయమైన భావన కలిగినటువంటి సనాధర్మం యొక్క గొప్పతనాన్ని, ఆ ఖగోళ శాస్త్రాన్ని కాచి వడపోచి విశ్వానికి శాంతి ఎట్లు ఇవ్వాలో ఆలోచించింది సనాతనమైన ఆర్య ఋషులు. అది మనం చెబుదాం. ఈనాడు సైంటిస్టు కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు, అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా రీసెర్చ్ చేస్తున్నారు. యథార్థము, యోగశాస్త్రము యథార్థము అని చెప్పి వాళ్ళు అనుకోవటమే కాకుండా యుఎన్ఓ కూడా, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కూడా ఒక రోజుని యోగా డేగా డిక్లేర్ చేసిందంటే అది సనాధర్మం యొక్క గొప్పదనం. రేపొద్దున భారతదేశాన్ని యథార్థమును ప్రతి ఒక్కళ్ళు వచ్చి చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక సంస్థ ప్రెసిడెంట్ వచ్చి చెప్పింది, ఒబామా వచ్చి చెప్పాడు, చైనా వచ్చి కూడా మన ఇద్దరం కలుద్దాం అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు రా మనం కలుద్దామని ఎప్పుడంటారు? మనం శక్తివంతమైతే ఎవరైనా కలుస్తారు. భారతదేశం శక్తివంతం చేయటం యోగుల యొక్క, ఈ పీఠాధిపతుల యొక్క, పరమ గురువుల యొక్క లక్ష్యం చేయం. ఎందుకంటే స్వార్థం కాదు. ప్రపంచానికి శాంతి కావాలంటే ఇది శాంతిగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. అందుకు దోహదం పడే విధంగా ఈ యొక్క భక్తి టీవీ ఛానల్ని విశ్వవ్యాప్తం చేయవలసిన అవసరం ఉంది. నువ్వు స్టార్ట్ చేయబోయేటువంటి, అమెరికాలో స్టార్ట్ చేయబోయేటువంటి ఆ యొక్క ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కేంద్రం ఏదైతే మీకుందో అది విజయవంతమవుతుంది. విజయోస్తు దిగ్విజయోస్తు అని చెప్పేసి మనసారా ఆశీర్వదిస్తూ, మీ దంపతుల్ని, మీ సిబ్బంది 50 మందికి కూడా దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ మనమంతా కలిసి ప్రపంచానికి శాంతినిద్దాం. ఇందాక వాళ్ళు దీపాలు పెట్టి వరుసగా నిల్చుంటే ఆనందం వేసింది. దీపాలు వెలిగించాం. నేను వెలిగిస్తూ కూడా రమ్మని చెప్పి నరేంద్ర జ్యోతిని పెట్టి వెలిగించాను. ఎందుకంటే ఆ ప్రేమజ్యోతిని, ఆ జ్ఞానజ్యోతిని వెలిగించి కర్మ చేసేటువంటి పద్ధతిలో సత్కర్మ చేసి ప్రపంచానికి మనం శాంతినివ్వాలి. విజయోస్తు దిగ్విజయోస్తు అని చెబుతూ అది మన వాళ్ళు బోధించింది. పంచభూతాలు శాంతిగా ఉండాలి. పృథ్వీ శాంతి, ఆపశాంతి, అగ్నిశాంతి, వాయుశాంతి, ఆకాశ శాంతి అని వేద పండితులు ఘోషిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం పూజ చేసిన, అమ్మాయి పెళ్లి కోసం పూజ చేసిన, ఎవరి కోసం ఏం చేసినా చివరికి చెప్పేది ఇదే, శాంతి శాంతి శాంతి. అటువంటి ప్రేమ శాంతిని ప్రపంచం మొత్తం పంచిపెట్టడానికి మనం భయపడాల్సిన పని లేదు. ఆనందంగా సంతోషంగా పనిచేద్దామని చెబుతూ దివ్యమైన ఆశీస్సును ప్రతి ఒక్కళ్ళకి అందజేస్తూ మేధావులమంతా కూడా కలిసి మేధాశక్తిని సమాజ వికాసానికి వినియోగిద్దాం. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. విజయోస్తు దిగ్విజయోస్తు. విశ్వ మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ దివ్యాశీస్సులు అందించినటువంటి విశ్వయోగి విశ్వంజీ స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పంచాంగం కాలపురుషుడి స్వరూపం, పంచాంగం సకల శుభాల అక్షర రూపం, పంచాంగం వేదమంత్రాల సారం.
భక్తి టీవీ రూపొందించిన అంతటి విశిష్టమైన శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ రీతిలో ఆవిష్కరించనున్నాం. ఆవిష్కరణ నిమిత్తం సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీలో భక్తి టీవీ పంచాంగాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. భక్తి టీవీ మన్మథనామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించవలసిందిగా పీఠాధిపతులను, పంచాంగకర్తలను, వక్తను, మా చైర్మన్ దంపతులు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అచ్చ తెలుగు సంప్రదాయ కట్టుబొట్టులో అలరిస్తున్న బాలబాలికల చేతుల మీదుగా వేదికపైకి భక్తి టీవీ పంచాంగాన్ని తోడ్కొని రావడం జరిగింది. భక్తి టీవీ మన్మథనామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించాల్సిందిగా పీఠాధిపతులను, భక్తి టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి దంపతులను కోరుతున్నాం. श्रीकल्याण गुणावहो रिपुहरो दुस्वप्न दोषावहो ओम अग्निर्नः पातु कृत्तिकाः नक्षत्रं देवमिन्द्रियम् इदमासां विचक्षणम् अविलासञ्जुहोतना यस्य भान्ति रश्मयो यस्येमा विश्वा भुवनानि सर्वा सकृत्तिकाभिरभिसंवसानः अग्निर्नो देवस्सुभिते ददातु आसत्येन रजसा वर्तमानो निवेशयन्नमृतम् हिरण्ययेन सविता रथेन देवो याति भुवन अग्निन्दूतं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुकृतं कद्रुद्राय प्रचेतसे मेढिष्टमाय तव्यस् वोचेमशन्तमगुहृदे आप्यायस्व समेतु ते विश्वतः सोम भवावाजस्य सङ्गथे अप्सु मे सोमो अब्रवीदन्तर्विश्वभेषजा अग्निञ्च विश्वजम्भुवमापश्च गौरीमिमाय सलिलानि दक्षत्येकपदी द्विपदी चतुष्पदी अष्टापदी नवपदी बभूवुषी सहस्र आक्षरा परमे व्योमन् अग्निर्मूर्धा दिवः कगुत्पतिः पृथिव्या अपागुरेतागुंसि शान्तिः తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధిగాంచిన పంచాంగకర్తలు, జ్యోతిషుల సమన్వయంతో ఈ భక్తి టీవీ పంచాంగాన్ని రూపొందించడం జరిగింది. ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసి అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించిన కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి గురువందనం సమర్పించవలసిందిగా మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి దంపతులను కోరుతున్నాం. గురువందన కార్యక్రమం కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి గురువందన కార్యక్రమం కొనసాగుతుంది. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసి అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించి భక్తి టీవీ పంచాంగాన్ని ఆవిష్కరించిన కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి గురువందనం సమర్పించవలసిందిగా మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి దంపతులను కోరుతున్నాం. పరేణ కన్నిహితంగుహాయాన్ విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాద్యతయ శుద్ధ సత్వాః ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे
పుండరీకం పురమధ్య సద్గుప్తం తత్రాపి దక్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరः స మహేశ్వరः. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుచరణారవిందాభ్యాం నమో ఈనాటి ఈ నమః. కార్యక్రమానికి విచ్చేసి అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించి అంతేకాకుండా మనందరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలించిన శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారికి గురువందనం సమర్పించవలసిందిగా మా చైర్మన్ దంపతులను కోరుతున్నాం. నకర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ నాకన్నిహితం గుహాయాన్ విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాత్ యతయః శుద్ధ సత్వాః ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ते सर्वे दक्रं विश्वभूतौ यत्पुण्डरीकौ पुरमध्य सद्गुस्थौ तत्रापि दक्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यो यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः. ఈనాటి కార్యక్రమంలో పంచాంగం శ్రవణం చేసిన పంచాంగకర్తలు శ్రీ సివిపి సుబ్రహ్మణ్యం గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సివిపి సుబ్రహ్మణ్యం గారిని సత్కరించవలసిందిగా మా చైర్మన్ దంపతులను కోరుతున్నాం. ఓం యో వేదాం బ్రహ్మణో వేదామృతేన వృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః బృహస్పతే సవితర్బోధయై నగోసగోషితం చిత్సంతరాగోసగోషిషాధి వర్ధయై నమహతే సౌభగాయ విశ్వ మనుమదంతు దేవా. ఈనాడు కార్యక్రమంలో రాశి ఫలాలను మనందరికీ తెలియచేసిన శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని సత్కరించాల్సిందిగా మా చైర్మన్ దంపతులను కోరుతున్నాం. యో వేదాం బ్రహ్మణో వేదామృతేన వృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. అలాగే ఈనాటి కార్యక్రమానికి వక్తగా విచ్చేసిన ఆధ్యాత్మిక ప్రముఖులు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిని సత్కరించవలసిందిగా మా చైర్మన్ దంపతులను కోరుతున్నాం. ధార్మిక నామ సంవత్సరంగా దీన్ని పేర్కొంటూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత రగిల్చి ముందుకు వెళ్లేలా మమ్మల్ని అందరినీ ముందు బాటలో నడిపిస్తున్న మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి దంపతులను సత్కరించవలసిందిగా ఈనాటి ఆధ్యాత్మికవేత్తలు పంచాంగకర్తలను కోరుతున్నాం. వేద పండితులను కూడా కోరుతున్నాం.
ఈనాటి వేద పండితులు, ఆధ్యాత్మికవేత్తలు, పంచాంగకర్తల చేతుల మీదుగా మా ఆత్మీయ చైర్మన్ గారు నరేంద్ర చౌదరి దంపతులకు సత్కారం. భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఋషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్ నాశ్లీలంకీర్తయేదేతాయేవ దేవతాః ప్రీణాతి పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్రవత్తోమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మన్మథనామ సంవత్సరంతో పాటు నిజంగా వారు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు, ఇది మా భక్తి టీవీకి ధార్మిక నామ సంవత్సరం, ఆధ్యాత్మిక చైతన్య నామ సంవత్సరం. మరింత చైతన్యంతో ముందడుగు వేస్తామని మరొకసారి సవినయంగా పేర్కొంటూ ఓం యో వేదాం బ్రహ్మణో వేదామృతేనామృతాంబురే తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. ఫలం యా ఫలనేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూదాస్తానో ముంచన్త్వం వసః. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ముందుకు నడిపించిన అనంతరం వేదస్వస్తితో ఈ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా రాజు శర్మ బృందాన్ని కోరుతున్నాం. వేదస్వస్తి. ఓం పృథివీ శాంత సాగ్నినా శాంత సామే శాంత శుచగోషమయతో అంతరిక్షగో శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతగో శుచగోషమయతో ద్యౌశాంతాదిత్యేన శాంత సామే శాంత శుచగోషమయతో పృథివీ శాంతిరంతరిక్షగో శాంతిర్ద్యౌశాంతిర్దిశः శాంతిరవాంతరదిశः శాంతి అగ్నిశాంతిర్వాయుః శాంతిరాదిత్యः శాంతిశ్చంద్రమాः శాంతిర్నక్షత్రాణి శాంతి ఆపశాంతిరోషధయः శాంతిర్వనస్పతయः శాంతిర్గౌः శాంతిరజः శాంతి రశ్వశాంతి పురుషశాంతి బ్రహ్మశాంతి బ్రాహ్మణः శాంతిः శాంతిరేవ శాంతి శాంతిర్మే అస్తు శాంతిః. ఓం శాంతిః శాంతిః శాంతిః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. ధన్యవాదాలు.